అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. 2025లో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఏ రోజున వస్తుంది, ఏ రోజున ముగుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్లకు పెద్ద పండగలాగనమాట. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అసలు శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, అలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం మొదలవుతుంది. వరలక్ష్మి వ్రతం 3వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8వ తేదీన మొదలవుతుంది. ఆగస్టు 23న శనివారం అమావాస్యతో శ్రావణ మాసం ఆఖరి రోజు. శ్రావణ మాసం ముగుస్తుంది ఆ రోజు. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా సకల సౌభాగ్యాలతో మెలుగుతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు 5 వస్తున్నాయి. మొదటిది జూలై 25వ తేదీ వస్తుంది, రెండవది ఆగస్టు 1వ తేదీ వస్తుంది, మూడవది ఆగస్టు 8వ తేదీ వస్తుంది, నాలుగవది ఆగస్టు 15వ తేదీ వస్తుంది, ఐదవది ఆగస్టు 22వ తేదీ వస్తుంది, 23 శనివారం వస్తుంది, అది అమావాస్యతో వస్తుంది. ఆ రోజు ఆఖరి రోజు. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం జరుపుకుంటారు. కానీ ఈసారి మొదటి శుక్రవారం జూలై 25వ తేదీనే వస్తుంది, రెండవ శుక్రవారం ఆగస్టు 1వ తేదీన వస్తుంది, మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8 వస్తుంది. 3వ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఎందుకంటే మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈసారి పౌర్ణమికి ముందు ఆగస్టు 8వ తేదీ వస్తుంది కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. వ్రతం రోజున నిష్ఠతో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన అష్టలక్ష్ములను పూజించినంత పుణ్యఫలం కలుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.